తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. ముక్కోటిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్న దాసోహ ఆంజనేయ స్వామి రామభక్త ఆంజనేయుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజ్ఞప్తి పాలకొల్లు మన గాంధీ బొమ్మల సెంటర్ లో చేస్తున్న కలియుగ ప్రత్యక్ష భూనివాసం మీద వెంకటేశ్వర స్వామి శ్రీ దాసోహ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి ఏటా కూడా ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వారంలో వివిధ రకాలైన స్వామివారి యొక్క దర్శన భాగ్యంలో కలుగుతూ ఉంటది. అందులో భాగంగానే ఈ రోజున స్వామివారి యొక్క విశేషమైన అలంకారంలో రామభక్త వీరాంజనేయ స్వామివారిగా అభయస్తున్నట్టుగా ఓ పక్కన గద పట్టుకున్నట్టుగా చతుర్భుజ లక్ష్మీనాథుగా లక్ష్మీనారాయణ వైకుంఠనాథుడిగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అలాగే వేణుగోపాలుడిగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఉత్తర ద్వారం స్వామివారి యొక్క పాండురంగగా రుకుమాయి సమేత పాండురంగగా స్వామివారి దర్శన భాగ్యం. ఈ దర్శన భాగ్యంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చి వైకుంఠ ప్రాప్తి కలిగించేసిన స్వామివారి కటాక్షంలో మనకి మన కుటుంబాలకి దర్శించుకుని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారికి పరోక్షంగా వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వామివారి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే శేషాచల నివాసాయ శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. విశాఖపట్నంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. పార్లమెంట్లో అమిత్ షా అవమానపరుస్తుంటే బీజేపీ ఎంపీలు హేళనగా నవ్వుతున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అంబేద్కర్ గారి గురించి ఎంత హేళన చేసి మాట్లాడారో చూసాం. అంబేద్కర్ 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 అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది. దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది. ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఈరోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే. మీరు రాజ్యాంగాన్ని కాపాడుతారని కానీ, రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని కానీ సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? అంబేద్కర్ గారంటే ఎవరండి? అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవారు. అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు. ఈరోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ, హేళన చేస్తూ నిండు సభలో, పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ, జనసేన కానీ, అంతకుముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి? ఒక్కరైనా గొంతెత్తారా? మన రాష్ట్రంలో దళితులు లేరా? మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా? మన రాష్ట్రంలో బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు, అటు లోక్సభలో అయినా అటు రాజ్యసభలోనైనా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూని రాజకీయం చేశారని, అందుకే ఇలాంటి విషాదకర ఘటన జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ భజన మానేసి తిరుపతిలో భక్తుల సౌకర్యాల మీద దృష్టి సారించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదన్నారు. గతంలో సనాతన ధర్మ దీక్షను చేసిన పవన్ ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామన్నారు. చాలా దురదృష్టకరం. అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి కార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైనటువంటి రోజు రేపు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం అనేక దశాబ్దాలుగా ఎంతో ఘనంగా తిరుపతిలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఘటన దాదాపు 7 ప్రాణాలు పోయి, ఆ కుటుంబాలన్నీ కూడా నష్టపోయి, ఆ దేవుడి తాలూకా ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కనీసం టికెట్లు తీసుకోవాలన్నటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి ఆ కుటుంబాలు, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. గడిచినటువంటి 7 మాసాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేదా ప్రజలకి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి, దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారు అన్నటువంటిది కూడా మనం చూసాం. చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి ఘటన, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. దాదాపు రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే
ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఐసర్ వాహనంలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నట్టు కడప జిల్లా అధికారులు తెలిపారు. వేంపల్లి మండలంలోని టి వెలమవారిపల్లె గ్రామ సరిహద్దుల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం రావడంతో కడప విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సిఐలు నారాయణ, శివన్న, వేంపల్లి తహసీల్దార్ హరినాథ్ రెడ్డి, పులివెందుల ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సుధీర్ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఐసర్ వాహనంలో 183 రేషన్ బియ్యం బస్తాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం రేషన్ బియ్యాన్ని వాహనాన్ని సీజ్ చేసి వేంపల్లి పౌర సరఫరాల సంస్థ గోదాముకు తరలించారు. 1:30 ఆ సమయంలో వెలంవారిపల్లి సమీపంలో పీడిఎస్ రైసు అక్రమ రవాణా తరలిస్తున్నారనే విషయం మాకు పై అధికారుల నుంచి మరియు ఫోన్లో ఇతరుల సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు రెవెన్యూ సిబ్బంది వెళ్ళాము. అదేవిధంగా సైమల్టేనియస్లీగా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. మేము వెళ్ళినప్పటికీ మా సిబ్బందిని చూసి లారీ డ్రైవరు ఇతరులు లారీ ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మేము పోయి తనిఖీ చేయగా సుమారు 177 బస్తాలు, అదేవిధంగా 9,000 మనకు తూకంలో 9,173 కేజీలని తెలియనిది. అదే సమయానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు, సిఐ గారు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డిటి గారు, ఇతర మన వేంపల్లి లోకల్ ఎస్ఐ గారు వచ్చారు. వారికి ఈ లారీని అప్పచెప్పడం జరిగింది. లారీలో ఉన్న ఈ పీడిఎస్ రైసు మన వేంపల్లి గోడాం నందు మనం సీజ్ చేసి ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ విఎండి వాళ్ళు తమ యొక్క కోర్స్ ఆఫ్ యాక్షన్ చేస్తారు. మేము కూడా వారి యాక్షన్కి అనుగుణంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఎక్కడ నుంచి వస్తున్నాయని మినిమం సమాచారం ఏమన్నా ఎక్కడ నుంచి వస్తున్నా అనేది మనకు కరెక్ట్ సమాచారం లేదు. తర్వాత విచారణలో మనకు తెలుస్తుంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దసరానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ద్వారకా తిరుమలలో ముక్కోటి శోభ, చిన్న వెంకన్న వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవంటూ షర్మిల విసుర్లు. తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.